హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా సండే వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది కదా. మేము వచ్చేసి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట. అంటే అంటారు కదా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందని చెప్పేసి మేము వెళ్దాం అనుకున్నది ఒక టెంపుల్కి, వెళ్ళింది ఇంకొక టెంపుల్కి అనమాట. అంటే వెళ్దాం అనుకున్న టెంపుల్కి కూడా వెళ్ళాము, అనుకోని టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. అది వచ్చేసి షామీర్పేటలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. షామీర్పేట దగ్గరికి వెళ్ళగానే మా ఆయన వచ్చేసి అన్నాడు, కట్టమైసమ్మ టెంపుల్కి కూడా వెళ్దాము అని చెప్పేసి. ఇంకా సరే పద అని చెప్పేసి మేమైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళామన్నమాట. నార్మల్గా సండేస్ అయితే చాలా రష్ ఉంటుంది. ఈరోజు కూడా చాలా రష్ ఉండే, కాకపోతే మాకైతే హ్యాపీగా అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే లడ్డు తీసుకుందామని చెప్పేసి, ఇంకా నార్మల్గా మనం గుడికి వెళ్తే లడ్డు ప్రసాదం అయితే కంపల్సరీ తీసుకుంటాం కదా. అదేంటో మనం ఎన్ని తిన్నా గుడిలో ప్రసాదం లడ్డు అలాగే పులిహోర ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము. ఇంకా లడ్డు అయితే తీసుకున్నాము. ఇక్కడ చీరలు కనిపిస్తున్నాయి కదా, ఈ చీరలు వచ్చేసి అమ్మవారికి వేస్తారు కదా, ఆ చీరలు అనమాట. ఇంకా భక్తులకి ఎవరికైనా ఇష్టం ఉంటే ఆ చీరలను అయితే కొనుక్కోవచ్చు. చాలామంది అయితే తీసుకుంటారు. అలా వేసుకోవడం మన అదృష్టం అనే చెప్పవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే భక్తులు అయితే వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మంచిగా గుడి దగ్గర అయితే దావత్ చేసుకుంటారనమాట. సండే కాబట్టి చాలామంది చాలా చేసుకుంటున్నారు. వంటలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కొంతమంది అయితే. ఇంకా మేము వచ్చేసి ఇంకా గుడి దర్శనం అయితే చేసుకొని తర్వాత వచ్చేసి కొబ్బరికాయ అయితే ఇలా బయట కొట్టాలన్నమాట. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను, చూస్తున్నారు కదా. ఇలా బయటకు వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టాలి. మీకు కూడా వీలుంటే ఎప్పుడైనా రావాలనిపిస్తే ఇక్కడ షామీర్పేట లేక్ అయితే అందరికీ ఐడియానే ఉంటుంది. లేక్కి దగ్గరలోనే ఇలా కట్టమైసమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. తప్పకుండా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ రత్నాలయంకి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అయితే చాలా గేమ్స్ అయితే ఆడారు. ఏమేమి ఆడారు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి.